తులసి వనంలో గంజాయి మొక్క అని వాళ్ళు వీళ్ళు అంటా తిన్నాం కానీ ఇక్కడ ఓ పూజారి దాన్ని నిజం చేసి మనకు చూపెడుతుండు. చూడుండ్రి ఏ తిరగ పెంచిండో గంజాయి వనాన్ని. గంజాయి చెట్ల గురించి బాగానే ఎరుకున్న పూజారి కావచ్చు. అందుకే అచ్చం వాటి తిరుగుండే బంతిపూల చెట్ల నడుమ ఎరువులేసి ఏపిగా పెంచుతున్నాడు. మళ్ళీ ఇది చేను కాడనో శెలక కాడనో ఇంటికాడనో అస్సలు కాదు, జనమంతా వచ్చి దండం పెట్టుకునే ఊరి గుడి జాగల గంజాయి పంటను పచ్చగా సాగు చేస్తున్నాడట. ఎండుతుంటే నీళ్లు వారిచ్చి ఎరువులేసి రైతులు పొలాన్ని సాగు చేసినట్టు పూజారి గంజాయి సాగు చేస్తున్నాడట. రెండో కంటికి తెలవకుండా ఏపుగా పెంచుతుంటే ఎవరు గుర్తుపట్టినరో ఏమో గాని పూజారి సంగతి పోలీసులకు చెప్పిండ్రట. ఇంకేమున్నది, ఇక పోలీసులు వచ్చి చూస్తే గిట్ల దర్శనం ఇచ్చింది గంజాయి తోట. ఏంది పంతులు, భగవంతునికి భక్తునికి నడుముండి మంత్రాలు చదవాల్సిన నువ్వు మత్తు మందు వండిచ్చుడేంది? అడిగితే నోరు తెరుస్తలేడట. మరి అట్లా వండిచ్చిన గంజాయి తాగి ఎంజాయ్ చేద్దాం అనుకున్నాడో లేకుంటే ఎవరికన్నా నమ్మి సొమ్ము చేసుకుందాం అనుకున్నాడో తెలియదు కానీ దొరికిపోయిండు. పాపం పాయిరంగా చదువుకున్న గంజాయి చెట్లను పోలీసులు వీకేస్తుంటే ఆన్నే కూర్చొని ఇట్లా చూస్తుండవు. చూడుండ్రి, ఆ కొద్ది జాగల్ని 70,000 ఇలువ చేసే గంజాయి చెట్లను సాధిండట. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం పంచగం అనే ఊర్లే పూజారి చేసిన ఘనకార్యం ఇది. గుళ్ళల్లో పనిచేసే పంతుళ్ళు అయ్యగారులు పూజారులు అనుకుంటున్నారు కావచ్చు. తులసి వనంలో గంజాయి మొక్క తిరగ తయారైంది కదా మనోడని మాట్లాడుకుంటారు కావచ్చు కదా.